అదేంటో మరి ఘోరాలన్నీ మన దేశంలో జరుగుతున్నాయి. ఇటీవల ఒక ప్లేన్ పేలి దాదాపు 270కి పైగా ప్రయాణికులు చనిపోయినారు. సో అది మరొక ముందే కట్ చేస్తే ఈ రోజున ఉత్తరాఖండ్లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం జరిగిందన్నమాట. సో గత కొన్ని వారాల్లో ఇది 3వ ప్రమాదం 4వ ప్రమాదం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది, ఎక్కడ తేడా జరుగుతుంది, అసలు ఏం జరుగుతుంది దేశంలో అర్థం కానటువంటి పరిస్థితి. సో ఈ ఘటనలో ఇప్పుడు 5గురు చనిపోయినట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. దీనికి సంబంధించి చూస్తే కనుక హృదయ విదారకరం అనమాట. అంటే ఇప్పుడు ఈ కేదార్నాథ్ యాత్రలకు వెళ్ళే వాళ్ళు వీళ్ళందరూ కూడా కొంతమంది హెలికాప్టర్లు వెళ్తూ ఉంటారు నడవలేక ప్రాంతాలన్నింటినీ. సో దాని రీత్యా జరిగిందని చెప్పేసి అంటున్నారు. ఈ దారుణాలు ఏంటో అర్థం కానటువంటి పరిస్థితి. కేదార్నాథ్ వ్యాలీలో వాతావరణం పూర్తిగా మేఘావృతమై ప్రతికూలంగా ఉండడంతో హెలికాప్టర్ దారి తప్పిపోయింది, సిగ్నల్స్ని కోల్పోవడం అయితే జరిగిందన్నమాట. ఈ ఘటనపై అడిషనల్ డైరెక్టర్ జనరల్ వచ్చేసి మాట్లాడుతూ సిగ్నల్ మిస్ అయిపోయిందని, రుద్రప్రయాగ్ జిల్లాలో హెలికాప్టర్ కుప్పకూలిందని, ఆ విషాద వార్త తమకు తెలిసిందని, హెలికాప్టర్లోని వారంతా క్షేమంగా బయటపడాలని బాబా కేదార్నాథ్ను ప్రార్థిస్తున్నామని ఎక్స్లో పోస్ట్ అయితే చేసినారు. కానీ ఏంటంటే అది ప్రమాదం జరిగింది. 5గురు కూడా అత్యంత దారుణంగా మరణించినారన్నమాట. విమాన ప్రమాదాలు, హెలికాప్టర్లు కుప్పకూలుతున్న ఘటనలు ఇటీవల పెరుగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తుంది. ప్రాణాలు గాల్లోనే దీపాల్లో మారిపోవడం విమాన ప్రయాణం అంటేనే భయపడేలా చేస్తున్నాయి. అహ్మదాబాద్లో గురువారం మధ్యాహ్నం జరిగినటువంటి ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో దాదాపు 270కి పైగా మృతుల సంఖ్య అయితే దాటింది. విమానం మెడికల్ కాలేజ్ బిల్డింగ్పై కూలడంతో అక్కడ ఉన్నటువంటి మెడికోలు సహా 34 మంది చనిపోయినారు. బిల్డింగ్ పై విరిగి ఇరుక్కుపోయిన విమానం తోక భాగంలో శనివారం డెడ్ బాడీస్ని, శిథిలాల నుంచి కొన్ని శరీర భాగాలు వెలికి కూడా తీశారు. ఇప్పటి వరకు 11 మంది మృతుల డిఎన్ఏలు వారి కుటుంబ సభ్యులతో సరిపోలిందని ఎప్పుడైతే జరుగుతుంది. సో ఈ విధంగా ఒక పక్క ఈ విషాదకర వార్త చూస్తూ ఉంటే, మరో పక్క వచ్చేసి ఏంటంటే ఈ కేదార్నాథ్ యాత్రకి వెళ్ళినటువంటి ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వచ్చేసి మృత్యువాత పడడం అయితే జరిగింది.